ఒక చిన్న మాటకి స్వాగతం. చిన్న వస్తువులు చిన్న ఉపయోగాలు టాపిక్లో పార్ట్ 2. ఇవి సరదాగా అమెజాన్లో కొన్నవి, మామూలుగా మన మీషోలో కూడా ఉన్నాయి. ఏంటంటే అందరూ గ్లౌజ్ వేసుకుంటారు కదా, వేసుకున్నప్పుడు ఇక్కడ వరకే ఉంటాయి ప్లాస్టిక్ గ్లౌజులు. అవి ఇవి ఏంటంటే అదొక ఇలా వేసుకుని ఇక్కడ వరకు పనిచేస్తాయి అనమాట. మనం ఆల్మోస్ట్ చెయ్యంతా సెక్యూర్డ్గా ఉంటుంది. వేసుకుని చక్కగా ముఖ్యంగా అంట్లు తోముకున్నప్పుడు చేతులు పాడకుండా, కొంతమందికి సబ్బు అది పడదు కదా, అలాంటప్పుడు ఉపయోగపడతాయి. గ్లౌజ్ ఉపయోగం మీకు తెలుసు, కానీ ఇంత పొడవుగా ఇచ్చాడు ఇది. కాబట్టి చెయ్యంతా అప్పుడు నీళ్లు చిందిన, బట్టలు గుంజిన పొడుగుంటాయి కాబట్టి మనకి ఇంతవరకు కూడా బకెట్లో బట్టలు గుంజిన ఇబ్బంది ఉండదన్నమాట. ఇది నెక్స్ట్ ఇదేంటంటే ఓవెన్ ఇలా తీసేటప్పుడు ఇది గిన్నె లోపల ఇలా 2 ఉంటాయి. ఇవి కూడా ఓవెన్కి సంబంధించినవి. ఇలా చేతికి తొడుక్కొని, ఓవెన్ హీట్ చాలా ఎక్కువ ఉంటుంది. మామూలుగా మన మసిగుడ్లో ఇంట్లో క్లాత్ సరిపోదు, ఇంకా తలసి ఉండాలి. ఇలా తీసి ఈ క్లాత్ ఓవెన్ నుంచి వేడిగా ఉన్న దాంట్లో తీసుకోవచ్చు. లేదా ఇంకా చిన్న అయితే మనం ఇంట్లో మసిగుడ్ల కింద కూడా వాడచ్చు. దీంతో కూడా తీసేయచ్చు అన్నమాట. ఇలా వేడిగా ఉంటుంది కాబట్టి ఇది కొంచెం దళసరిగా ఉంది. మన ఇంట్లో గ్యాస్ మీద కూడా తీసుకోవచ్చు. ఈ 2 ఇచ్చాడు సంబంధించి. తర్వాత ఇదేంటో ఇది పర్సలా ఉంది కదా. ఇది ఏంటంటే చపాతీ హోల్డర్ అంట. మనం చపాతీ చేసుకొని ఇందులో ఎన్నైనా పెట్టుకొని వెళ్ళొచ్చు. అంటే జర్నీస్కి బాగా ఉపయోగపడుతుంది. బాక్స్లు అంటే మళ్ళీ ఇది బరువు ఎక్కువ అవుతుంది కదా. ఇది కొంచెం హీట్గా కూడా ఉంటుంది, ఎక్కువసేపు మెత్తగా కూడా ఉంటుందంట. కాబట్టి చపాతీకి, పరోటాకి, ముఖ్యంగా జర్నీస్కి, ఆఫీస్కి కర్రీ ఒక బాక్స్ పెట్టుకుంటే ఇందులో ఎన్ని చపాతీలను పెట్టుకోవచ్చు. 1-2 రోజుల వరకు ఎక్కువ పెట్టుకుంటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. చపాతీ హోల్డర్స్ అన్నమాట ఇవి. నెక్స్ట్ ఇది టీ పొడి, కాఫీ పొడి ఇందులో వేసేసుకుని క్లోజ్ చేసేసి, ఇందులో టీ పొడి కనుక ఇప్పుడు అందరూ కషాయాలు వాడుతున్నారు కదా, జీలకర్ర, తర్వాత సోంపు, అజ్వైన్ ఇవన్నీ వేసుకుని, అల్లం ముక్కలు ఇవన్నీ వేసి ఇందులో క్లోజ్ చేసేసి, అజ్వైన్ అంటే వాము ఇలా క్లోజ్ చేసేసి ఇందులో పెట్టుకుంటే ఇలాంటి చిన్న దాంట్లో కూడా పెట్టుకుని మనం ఒక్కళ్ళకే రాసుకున్నప్పుడు ఏదన్నా కషాయం అది క్లోజ్ అయిపోతుంది. ఇలా పెట్టుకుని నేను ఇది చూపిస్తున్నాను. ఇది కప్పు కానీ అలా చిన్న ఐటెంలకు కూడా పెట్టేసుకొని మనం కాసేసుకోవచ్చు అనమాట. మనం ఫిల్టర్ చేయక్కల మళ్ళీ అలా తీసుకుని ఇది పక్కన పడేసి ఇది ఓపెన్ చేసి ఇందులో డస్ట్ పడేయచ్చు. చిన్నట్లో వాడుకోవడానికి అనమాట. పెద్ద గిన్నెలో పెట్టుకుంటాం. షో ఇవన్నీ ఇది కొంచెం షో పీసే. దీని ఉపయోగం ఏంటంటే మనకి నెట్ అక్కర్లేదు, ఐటమ్స్ ఇందులో వేసుకోవచ్చు. ఆ విధంగా మనం చిన్న వస్తువుల ప్రేమికులు ఉన్నవాళ్ళు సరదాగా కొనుక్కుని వాడుకుంటే కొద్దిగా రిక్రియేషన్ కదా, రొటీన్కి భిన్నంగా మన ఇంట్లో వస్తువులు వాడినట్టు అవుతుంది. వీలైతే మీరు కూడా ఈ చిన్న వస్తువుల్ని ఉపయోగించుకుని చిన్న ఆనందాలు పొందండి. థ్యాంక్ యూ.